అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు. గురుగారితో మాట్లాడి జూన్ 2వ తారీఖు తర్వాత జరగబోయే గురు మార్పు వల్ల ద్వాదశ రాశుల వారికి కూడా ఏ విధంగా ఉండబోతుందో గురుగారితో మాట్లాడి తెలుసుకుందాం. అంతకంటే ముందు ఇటువంటి ఆధ్యాత్మికపరమైన వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం గురుగారు. నమస్కారం మా దాక్షాయిని. గురుగారు, మనకి జూన్ 2వ తారీఖు తర్వాత గురు మార్పు అనేది జరగబోతుంది కదా! కర్కాటక రాశి మరి వీళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది జూన్ 2వ తారీఖు తర్వాత? కర్కాటక రాశి వారికి జన్మంలోకి వచ్చినటువంటి ఈ యొక్క గురుగ్రహ ప్రభావం హ్మ్. అష్టమ రాహు హ్మ్. డిసెంబర్ 5, 2026 సంవత్సరం తర్వాత కుంభరాశి నుంచి మకర రాశిలోకి రాహు వస్తాడు. హ్మ్. సప్తమ రాహు పరిస్థితి వల్ల డిసెంబర్ 5 వరకు కూడా వీళ్ళకి అష్టమ రాహు వల్ల కొంచెం పిచ్చి వస్తుంది వీళ్ళకి. హ్మ్. పిచ్చి వస్తుందంటే నీకు డౌట్ కదా? ఏంటి అని? డెఫినెట్గా ఉంది. అమెరికాలో పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళు జస్ట్ మాట్లాడేటప్పుడు విపరీతంగా ఆలోచిస్తారు. ఓవర్ థింకింగ్ అంటారు. హ్మ్. ఇప్పుడు మాట్లాడి మనం ఫోన్ పెట్టేస్తాం కదా, హ్మ్. పార్టీ ఇచ్చేస్తాం. పార్టీ హ్మ్. ఇచ్చేసి పెట్టేసిన తర్వాత మళ్ళీ ఆ కూర గురించి ఆలోచిస్తూ ఉంటారు. అబ్బా లేదు ఇది ఈ కూర బాగుంటుంది కంటిన్యూస్ హ్మ్. హ్మ్. థింకింగ్. ఐ వాంట్ టు నో అబౌట్ మై కిడ్స్. ఐ హ్మ్. వాంట్ టు నో ద చార్ట్స్ అండ్ ఐ వాంట్ టు గెట్ అనలైజ్డ్ త్రూ యూ సార్ అంటారు. ఇప్పుడే కదమ్మా చెప్పానంటే హ్మ్. నో సార్, నేను మా కిడ్స్తో నేను ఐ లివ్ లైక్ ఎ ఫ్రెండ్. హ్మ్. వాడు నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. హ్మ్. వాడు ఎలా ఉన్నాడు? ఇదేంటమ్మా బాగానే ఉంటాడు కదా అన్న. అంటే ఓవర్ థింకింగ్ అంటే అదనమాట. హ్మ్. సో విపరీతమైన ఓవర్ థింకింగ్ పిచ్చోళ్ళు అయిపోతారు. ఓకే. కాబట్టి ఇది జాగ్రత్తగా చూసుకోవాలి. హ్మ్. అండ్ వీళ్ళకి స్టూడెంట్స్కి రావాల్సినటువంటి స్కాలర్షిప్స్ అన్నీ కూడా కర్కాటక రాశి వాళ్ళకే ఆగిపోతాయి. హుహు. వీళ్ళు తిరగాలి. ఆ తర్వాత పరీక్షలు రాశారనుకో, అన్ని రాసుల వాళ్ళు బాగా రాయకపోయినా హ్మ్. పాస్ అయిపోతారు. హ్మ్. కానీ కర్కాటక రాశి వాళ్ళు రాసినటువంటి పరీక్షలకి తక్కువ మార్కులు వస్తాయి, ఫెయిల్ అయిపోతారు కూడా. ఓకే. ఓకే. ఆహా! ఇప్పుడు ఇటీవల చూడు 60 మార్కులు రావాల్సిన చోట 6 వేశారు హ్మ్. లెక్చరర్. ఓపెన్ ఛాలెంజ్ రీవాల్యుయేషన్ చేసేసరికి దొరికింది బయట. అంటే హ్మ్. అలా ఈ కర్కాటక రాశి వాళ్ళు కొంచెం బలైపోక తప్పదు. హ్మ్. అలాగే భర్త నుంచి అనురాగము, ఆప్యాయత కోరుకునేటటువంటి కర్కాటక రాశి వారికి వాళ్ళకి అవతల వాళ్ళు అర్థం చేసుకోలేరు. అంటే హ్మ్. పాపం వీళ్ళకి పర్ఫెక్ట్ ఉన్నారు, వీళ్ళు కరెక్ట్ ఉన్నారు. హ్మ్. అష్టమ రాహు ఉన్నాడు, సప్తమ రాహు వస్తున్నాడు. హ్మ్. ఎప్పుడు డిసెంబర్ 5 నుంచి వితండ వాదాలు చేస్తారు. హ్మ్. భార్యాభర్తలతో జీవిత భాగస్వామి ఎవరితో పడితే వాళ్ళతో. పాపం వీళ్ళు మంచి రీజనబుల్గా చేసినా అవతల వాళ్ళు అర్థం చేసుకోరు. హ్మ్. మామగారి మీద కోపమో, అత్తగారి మీద కోపమో భార్య మీద చూపిస్తూ ఉంటారు. హ్మ్. డైవర్స్లు, కోర్టులు, కేసులు, వాట్ ఈస్ ఆల్ దిస్? హ్మ్. ఇలాంటివన్నీ జరుగుతాయి అన్నమాట. బట్ కర్కాటక రాశి వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు జాబ్ ఓరియంటెడ్ పర్సన్స్, కెరీర్ హ్మ్. ఓరియంటెడ్. ఎవరిని లెక్క చేయరు. హ్మ్. ఉంటే పోతే పరా అని చెప్పేసి జాబులు చేసుకుంటారు. హ్మ్. అండ్ దిస్ ఇస్ కరెక్ట్ ఇండివిజువాలిటీ. యెస్. కాబట్టి కోర్టుల్లో వీళ్ళ కేసులు పోనీ ముందుకెళ్ళిపోయి సక్సెస్ అవుతున్నాయంటే అవట్ల. హ్మ్. అలాగే కర్కాటక రాశి వాళ్ళు కొంతమంది సాధన చేసేటటువంటి వాళ్ళు ఉన్నారు. అది ఏ దైవ సాధన అయినా అవ్వచ్చు. హ్మ్. ఏమండి ఆ అమ్మవారు ఇంకా నాకు కనపట్లేదండి, హ్మ్. ఇంకా డబ్బులు రావట్లేదండి గురుగారు, నేను టార్గెట్ పెట్టుకున్నాను, నాకు వచ్చిన తర్వాత కొంత మనశ్శాంతి వస్తుందంటే డెఫినెట్గా వస్తుంది. హ్మ్. డెఫినెట్గా ప్రతి మనిషి మనము ఆత్మలో ఆ సీడ్ బలంగా ఉండాలి. హ్మ్. కర్కాటక రాశి వాళ్ళందరికీ కూడా జుట్టు ఎక్కువ పెంచుకుంటారు. హ్మ్. జుట్టు ఇవన్నీ కూడా ఎందువల్లంటే అష్టమ రాహు హ్మ్. అంటే ఒక అడవి మనిషిలాగా తయారైపోతారు. దే డోంట్ కేర్ అబౌట్ ద బ్యూటీ అండ్ ద గ్రాండర్. హ్మ్. సో వాట్ ఆల్ ద వర్క్ వాళ్ళు ఏదైనా చేశారో అదంతా కూడా చాలా అందంగా, చాలా ఫినిష్డ్గా ఉండాలి అని హ్మ్. అనుకుంటారు. సో ఓకే. ఆదాయాలు బీభత్సంగా పెరుగుతాయి, ఖర్చులు హ్మ్. కూడా బాగా పెరుగుతాయి. హ్మ్. అండ్ మొన్నటి దాకా పోలీస్ స్టేషన్లో కేసులతోనూ ఇతర ఎకనామిక్ ప్రాబ్లమ్స్ మధ్యలో ఉండి ఇప్పించినందుకు డబ్బులన్నీ కూడా వాళ్ళు ఇరుక్కుపోయారనమాట. సో హ్మ్. ఇవన్నీ కూడా క్రమేపీ తగ్గిపోతాయి. అండ్ ఈ కర్కాటక రాశి వారికి వ్యయంలో ఉన్నటువంటి శుక్రగ్రహ ప్రభావం వల్ల హ్మ్. వీళ్ళకందరికీ కూడా పిచ్చ పిచ్చ డబ్బు వస్తుంది. భార్యల హ్మ్. నుంచి సహకారం, అత్తగారుల నుంచి సహకారం, హ్మ్. ఈ రకంగా ఫెంటాస్టిక్గా ఉంటుందమ్మా. ఓకే. వీళ్ళకి ఆరోగ్యపరంగా కూడా ఎటువంటి ఇబ్బందులు ఉండవంటారా గురుగారు? ఆరోగ్యంగా మోకాళ్ళ నొప్పులు ఉంటాయి. హ్మ్. లేడీస్కి పీసీఓడి ఆర్ పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ వస్తాయి. హ్మ్. అండ్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది, మెన్స్ట్రువల్ సైకిల్ రెగ్యులర్గా ఉండదు. హ్మ్. అండ్ మగవాళ్ళకి వచ్చేసరికి ఎప్పుడు కూడా ఎంజాయ్ చేస్తారు కాబట్టి తాగేసి హ్మ్. జస్ట్ కొంచెం లివర్ పార్ట్ పోవడానికి అవకాశాలు ఉంటాయి.
కాబట్టి జాగ్రత్తగా ఇవన్నీ కూడా చూసుకో. వీళ్ళకి వివాహ యోగం కానీ వాహన యోగం కానీ ఇవన్నీ ఈ సంవత్సరం కుదురుతాయి గురుగారు? వాహన యోగం ఉంది, వివాహ యోగం ఉంది, ధన సంపాదన యోగం కూడా ఉంది. ధన కారకుడైనటువంటి గురుడు మరి జన్మంలోకి వచ్చినటువంటి కారణంగా వీళ్ళకి అన్ని కూడా ఇవ్వడం జరుగుతుందన్నమాట. అండ్ ఈ సంవత్సరం బాగా వీళ్ళు స్వీట్లు ఎక్కువ తింటారు. అందువలన షుగర్ వ్యాధి, డయాబెటీస్ కొంచెం పెరగడానికి కూడా అవకాశాలు ఉంటాయి. విదేశాలకి ప్రయత్నించే వాళ్ళ గురుగారు విదేశాలు వెళ్ళిపోతారు, అదేమీ ప్రాబ్లం లేదు. అష్టమ రాహు ఉన్నాడు, కొంచెం అడ్డంకులు వచ్చినప్పటికీ కూడా వేసాలు, విజిటింగ్ వేసాలు, ఏదో ఒక దాని మీద మొత్తం మీద ఎలాగోలాగా వెళ్ళిపోవడం అనేటటువంటి జరుగుతుంది. ఈ సంవత్సరం కర్కాటక రాశి వారు జూన్ 2వ తారీఖు తర్వాత ఏ దేవత ఆరాధన చేస్తే వాళ్ళకి బాగుంటుంది? అష్టమ రాహువు, రాహు జపం చేసుకోవాలా, రాహు స్తోత్రం చదవాలా, రాహుకి కిలోంపావు మినుముల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణికి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోవాలా. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి ఈ యొక్క బగలాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని కానీ లేదా ప్రత్యంగిర అమ్మవారి యొక్క హోమాన్ని కానీ చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే రావి చెట్టును ఒక దాన్ని పెంచాలి. వీళ్ళు రావి చెట్టును తెచ్చుకొని చక్కగా వీళ్ళ ఇంట్లో చిన్న కుండీలో వేసుకొని పెంచుకొని దానికి వాటర్ వేసి పెంచుకుంటూ ఆ తర్వాత మళ్ళా దాన్ని బయట తీసుకెళ్ళి వేసి కొంచెం పెద్దగా గ్రౌండ్లో వేసి పెంచాలి. ఈ రకంగా చేసుకుంటే సరిపోతుంది. గురుగారు, కొంతమంది మాకు జాబ్ వదిలేయాలని ఉంది, ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటాం, ఇలాంటి ఆలోచనలో ఉండేవారు కూడా ఉంటారు కదా. కర్కాటక రాశి వారు మరి ఈ సంవత్సరం ఆ విధంగా చేస్తే వాళ్ళకి ఓకేనా? మానేయొచ్చా? మనసుకు ఏదొస్తే చేసేయాలమ్మా. మా శిష్యుడు సురేష్ ఉన్నాడు, టార్గెట్ 500 crores, సాఫ్ట్వేర్ జాబ్, మంచిగా సంపాదిస్తున్నాడు. మనసుకు అలాగా పదే అనిపిస్తుంది, చేసేయాలంతే. సో ఏదో ఒక బిజినెస్ పెట్టుకోవాలి. ఇప్పుడు తను జైన్ ఐఏఎస్ ఆఫీసర్ ఢిల్లీలో, ఐఏఎస్ ఆఫీసర్ ఎవడన్నా ఐఏఎస్ రిజైన్ చేస్తారా? చేసింది ఆమె. సిద్ధార్థ కౌశల్ ఏపీ క్యాడరే, నా శిష్యుడు, ద మోస్ట్ పవర్ఫుల్ ఒంగోలు ఒక వణికి ఇచ్చేసాడు. ఒంగోలు ఐపీఎస్ ఆఫీసర్ అనమాట. 50 మంది పని చేయకపోతే 50 మందిని పోలీస్ స్టేషన్లో ఆల్ ఆఫీసర్ కానిస్టేబుల్ దగ్గర నుంచి రైటర్ దగ్గర ఆంధ్ర సస్పెండ్ మెమోలు ఇచ్చాడమే. ఆ లెవెల్లో చేశాడు, రిజైన్ చేశాడు. రోమన్ సైని నా శిష్యుడు, అన్ అకాడమీ ఓనర్, ఎంబీబీఎస్, ఇలా ఇద్దరు ఎంబీబీఎస్లే. మరి ఐఏఎస్ అకాడమీలు పెట్టుకున్నారు, చేసాడమే. ఈ రోజున అతను ఆస్తి ఎంత? 26,400 కోట్లకు తీసుకెళ్ళాడు ఆ సంస్థని. ఆఫ్టర్ ఆల్ కలెక్టర్ జాబ్ చేస్తే ఎంత వస్తుంది? సో మా సురేష్ మాస్టర్ 500 కోట్లు గ్యారంటీగా ఎలాగైతే టార్గెట్కి రీచ్ అయిపోతున్నాడో అలా కర్కాటక రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జాబ్ అవ్వట్లేదంటే చేసేయడమే, అంతే. చేసేయడం, బిజినెస్ చేసుకోవడం. అసలు రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ దేవత ఆరాధన చేస్తే బాగుంటుంది అనేది చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలమ్మా.